నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద వరుస వివాదాలు ఒక రకంగా ఆయన్ని చుట్టుముడుతున్నాయనే అనుకోవాలి. అది ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న వ్యాఖ్యలే కొన్ని బహిరంగ సభల్లో వివాదానికి కారణమవుతూ ఉన్నాయి. మిగతావన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మొన్న మాట్లాడిన ఒక చిన్న వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడింది, గతంలో మాలలు ఢిల్లీలో మాదిగలం మేము అని చెప్పుకొని పదవులు తెచ్చుకున్నారు అనేది ఆయన మాట్లాడారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ వివాదం నడుస్తూనే ఉంది. ఎస్సీ వర్గీకరణ కోరుకునే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నది, మొత్తం ఎస్సీ కులాల్లో 59 కులాలు ఉంటే ఉన్న రిజర్వేషన్ 15%లో ఎక్కువ శాతం మాలలే అనుభవిస్తున్నారు. మిగతా కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే వర్గీకరణ తప్పదు. వర్గీకరణ చేసి వెనుకబడినటువంటి కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు పంచాలి అనేది మొదటి నుంచి వర్గీకరణ కోరుకునేటువంటి వాళ్ళు లేవనెత్తుతున్న అంశం. అది ఇప్పటికి మొన్న సుప్రీంకోర్టు తీర్పుతోటి అది ఇంకా రాష్ట్రాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ హాట్గా చర్చ జరుగుతూనే ఉంది దాని మీద. అయితే తాజాగా కొలికిపూడి అదే అర్థం వచ్చేలాంటి వ్యాఖ్యలు చేసినా, మాలలు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందారు అనడం వేరు, మాలలు మాదిగల పేరు చెప్పి పదవులు పొందారు అనడం వేరు. ఎందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యల్ని సరే ఎంత లేదన్నా ఏ పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక కులం ఉండనే ఉంటుంది. జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన గతంలో చాలాసార్లు ఒక మాల కులస్తుడిగా నేను స్పందిస్తున్నా అని చాలా సందర్భాల్లో కొన్ని అంశాల మీద స్పందిస్తూ వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం జడ్జి గారు. నమస్తే గోపి గారు. నమస్తే. వర్గీకరణ ఇది మాలలే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందారు అనేటువంటి బేస్ మీదనే జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమం కొనసాగించి మొన్న సుప్రీంకోర్టు, ఇందాక నేను చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పుతోటి, అది వేరు. ఇప్పుడు కొలికిపూడి చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు మీరు? గోపి గారు, కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక మంచి విద్యావేత్త, బాగా చదువుకున్నటువంటి వాడు, అనేకమైన యూనివర్సిటీల నుంచి పట్టాలు పొందినవాడు, డాక్టరేట్ చేసినటువంటి వాడు, విద్యాధికుడు. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అమరావతి రాజధాని కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక వ్యక్తి, నో డౌట్. కానీ ఇటీవల ఆయన అధికారిగా, అంటే తన స్థాయి మారిన తర్వాత, తను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినాడో అప్పటి నుంచి కొలికిపూడి గారి యొక్క విఘ్నత ఏమైనా నశించిందా? కొలికిపూడిలో ఉన్నటువంటి విద్యాధికుడు మరుగున పడిపోయాడా? కొలికిపూడిలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఏమైనా పక్కకు తప్పుకున్నదా అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఇప్పుడు కనపడుతూ, తనకు పదవిచ్చి ఆదరించినటువంటి సొంత పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు అందామా, ధిక్కారం అందామా, ఏదో ఒకటి జరుగుతోంది. తన నియోజకవర్గంలో తనకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలపైన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా ఒక అమరావతి రైతునంటూ ఆకుపచ్చ కండువ కట్టుకొని 24 గంటలు కనిపించినటువంటి కొలికిపూడి గారు అదే రైతులను కుక్కల కంటే హీనంగా పోల్చుతూ మాట్లాడిన తీరు, ఇది పరాకాష్ట. అంటే మాలలు ఢిల్లీలో మాదిగలమని చెప్పుకొని పదవులు తెచ్చుకున్నారు, అనుభవించారని ఆయన చేసిన వ్యాఖ్యానము, అసలు కొలికిపూడి గారు ఏ ప్రాతిపదికన ఆ మాట మాట్లాడాడో, ఏ ఆధారాలతో ఆ మాట మాట్లాడినాడో చాలా ఆక్షేపణీయం. ఇది పదవుల కోసం ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీ కులం ఏంటి అంటే మేము మాదిగా అని చెప్పేవాళ్ళం.
అంటే పదవులు తెచ్చుకునేటప్పుడు కూడా మాది గాని పదవులు తెచ్చుకునేవాడు. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన సంఘటన ఆయన ఇక్కడ ఆంధ్రాలో తిరువూరులో కూర్చొని మాట్లాడాడు. బహుశా నాకు తెలిసి ఏ రోజు కూడా కొలకపూడి ఢిల్లీలో కాపురం ఉన్నట్లు కానీ ఢిల్లీలో వ్యవహారాలు నడిపినట్లు కానీ ఆయన కొద్ది రోజుల పాటు అక్కడ నివసించినట్లు కానీ ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే నువ్వు ఢిల్లీలో ఉండి ఢిల్లీ పరిణామాలు గమనించి మాట్లాడినట్లయితే బహుశా ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దృష్టిలో ఏదైనా పడిందేమో, అటువంటి సంఘటన జరిగిందేమో అనుకోవడానికి ఒక ఆస్కారం ఉండేది. కానీ విచిత్రంగా ఆయన నోటిదోలుగా ఆ మాట మాట్లాడడం ఇప్పుడే గాయపడినటువంటి మాలల హృదయాలపై మరింత పోటు పడినట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రిజర్వేషన్ అన్న పదము దళిత జాతి అభ్యున్నతి కోసం, దళిత జాతి ఉన్నతి కోసం, దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పుట్టినటువంటి ఒక విధానం. దళితులు అన్నవాళ్ళు మీరు అన్నట్లుగా 59 కులాలు దళిత కమ్యూనిటీనే. ఆ 59 కులాల్లో ఒక కులము పెద్ద, ఒక కులము చిన్న, ఒక కులము అభివృద్ధి చెందింది, మరొక కులము అభివృద్ధి చెందలేదు. ఇటువంటి లెక్కలు ఎన్ని తీసినా చివరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అన్వయించిన సుప్రీంకోర్టు తీర్పు ఒక డొల్ల. అది కేవలం ఒక ఎంటీ పార్ట్. అది అందులో ఏమీ లేదు. ఏదో ఉందని భ్రమిస్తున్నటువంటి ప్రజలకు, సామాన్యులకు, కొంతమంది దళిత నాయకులకు నేను ఒకటి సూటిగా చెప్తున్నా. సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఎవ్వరికీ అర్థం కాదు. అది ఏమాత్రము ఆచరణీయం కాదు. మీరు జడ్జి గారేగా, మీరు న్యాయమూర్తిగా పనిచేసిన వారేగా, మీకు తెలిసే ఉండాలి దాని గురించి. అవును, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని తీర్పులు వస్తుంటాయి. ఆ సందర్భాన్ని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని తలతిక్క తీర్పులు వస్తూ ఉంటాయి. ఆ తలతిక్క తీర్పుల్లో ఎన్నో మరుగున పడిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పులు ఎన్నో అమలుకు నోర్చుకోకుండా ఎక్కడో పాతాళంలో పడిపోయాయి కొన్ని తీర్పులు. అటువంటి తీర్పుల జాబితాలో ఇది కూడా చేరిపోతుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు వర్గీకరణ గురించి వ్యాఖ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒక కులాన్ని ఏబిసిడీలుగా విభజించే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది అని చెప్పారు. విభజించని రాష్ట్రం మాదిగలను ఏబిసిడీలుగా విభజించని, మాలలను ఏబిసిడీలుగా విభజించని, రెల్లీలను ఏబిసిడీలుగా విభజించని ఒక కులాన్ని. ఒక కులాన్ని కాదుగా నేనంటున్నది ది క్యాస్ట్. దళిత అనే పదానికి రాజ్యాంగంలో అర్థం లేదు. మాదిగా మాల క్యాస్ట్ కాదుగా, సబ్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎస్సీల్లో ఎలా సబ్ క్యాస్ట్ అవుతుంది? షెడ్యూల్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అవుతుంది కదా. ఎలా సబ్ క్యాస్ట్ అవుతుంది? షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్ అన్నది కొన్ని కులాల సమూహం. అది కొన్ని కులాల సమూహంలో మరో సమూహాన్ని వెలికి తీయడం అంటే దాని అర్థం ఏంటి? ఒక కులాన్ని సబ్ క్యాస్ట్గా డివైడ్ చేయొచ్చు. మాదిగ కులాన్ని ఏబిసిడీలుగా చేయొచ్చు. మాల కులాన్ని ఏబిసిడీలుగా డివైడ్ చేయొచ్చు. రెల్లి కులాన్ని, ఇంకొక దాసరి కులాన్ని, మాలదాసరి కులాన్ని, ఇటువంటి కులాలను ఏబిసిడీలుగా డివైడ్ చేయొచ్చు. కానీ షెడ్యూల్ క్యాస్ట్ను ఏబిసిడీలుగా డివైడ్ చేయడానికి అంత ఈజీ కాదు. ది క్యాస్ట్ అన్నారు. బీసీల్లో జరిగింది ఏంటి? బీసీ అన్నది బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఏబిసిడీలుగా చేశారు అన్నది దాని ప్రామాణికం ఏంటో, అది ఎందుకోసం వచ్చిందో అది వేరే విషయం. ఇక్కడ బీసీల ప్రస్తావన నేను తీసుకురాదలుచుకోవాలి. అంటే బీసీల్లో నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నా. బీసీల సబ్ కేటగిరీ చేసిన ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏర్పడిందా?
కమిషన్ ద్వారా ఏర్పడింది కదా. నేను అడుగుతున్నది సుప్రీంకోర్టు తీర్పు గురించి, సుప్రీంకోర్టులో ప్రస్తావన చేసినటువంటి ది క్యాస్ట్ అనే పదం గురించే మాట్లాడుతున్నా. ది క్యాపిటల్ అంటే ఏంటి? ఒక రాజధాని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులన్న మెలికి పెట్టినప్పుడు అమరావతిలో హైకోర్టు అన్నది ది క్యాస్ట్ అనే పదాన్ని తీసుకొని ది క్యాస్ట్ అంటే ఒకటే రాజధాని 3 రాజధానులు అన్న మీనింగ్ రాదంటూ తీర్పిచ్చింది. నేనంటున్నది ది క్యాస్ట్ అనేది ఒక కులమే కదా, ఒక కులమే. అది మాదిగ కావచ్చు, మాల కావచ్చు, రెల్లి కావచ్చు, మాలదాసరి కావచ్చు, జంగమ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ది క్యాస్ట్ అంటే ఒక కులమే. ఆ కులములో సబ్ కేటగిరీ చేయండి. మాలల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ అభివృద్ధి చెందారా? మాలల్లో ఎన్నుకబాటుతనం లేదా? మాదిగల్లో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ అభివృద్ధి చెందారా? మాదిగల్లో ఎన్నుకబాటుతనం లేదా? ఇక్కడ ఏదైనా అభివృద్ధి చెందిన వాళ్ళు, అభివృద్ధి ఫలాలు అనుభవించిన వాళ్ళను మీరు సబ్ కేటగిరైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని అనుసరించవలసిన విధానం వేరు. ఇప్పుడు మాలలందరూ ఒకే ఘాటి కట్టేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాం బి కొత్తకోటలో, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బి కొత్తకోటలో మాల సామాజిక వర్గంలో మా ఫ్యామిలీ, మా చిన్నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నేను జడ్జిని అయ్యాను, నా కొడుకు ఈరోజు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు, మా కుటుంబంలో అందరూ చదువుకున్నాం, మా ఫ్యామిలీలో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇంటికి ఒక కారు ఉంది, ఇది నా కుటుంబ నైవేద్యం. అదే మా ఊరిలో మిగిలిన మాల కులస్తులకు కనీసం ఉండడానికి విల్లు లేదు, మంచి బట్టలు లేవు, మంచి తిండి లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నన్ను పక్కన పెట్టండి, తీసుకురండి క్రిమిలేయర్, నన్ను పక్కన పెట్టండి, నా కుటుంబాన్ని పక్కన పెట్టండి. కానీ నా మాల కులస్తులందరినీ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎలా మీరు కేటగిరైజేషన్ చేస్తారు? ఎలా మీరు నిర్ణయానికి వచ్చేస్తారు? ఎలా వస్తారు మీరు నిర్ణయానికి? మాలలందరూ అభివృద్ధి చెందేశారు అని, మాదిగలు అభివృద్ధి చెందలేదని ఎలా వస్తారు? చేతి వ్రాతకు చాలా తేడా ఉంటుంది. చేతి వ్రాతతో నడుస్తున్నది రాజ్యాంగం, రిటర్న్ రాజ్యాంగం మంది, లిఖిత రాజ్యాంగం, నోటి మాటతో నడిచేటువంటి రాజ్యాంగం కాదు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి సమాధానం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నీతో కన్సల్ట్ చేస్తే వాళ్ళను నన్ను డిబేట్ కూర్చోబెట్టండి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నేను వింటా. రెండోది, మనం కొలకపూడి శ్రీనివాసరావు గారితో స్టార్ట్ చేశాం, ఎక్కడికో వెళ్ళింది టాపిక్. అయినప్పటికీ కొలకపూడి శ్రీనివాసరావు గారిని నేను ఒకటే కోరుతున్నా, అన్నా నువ్వు సవాల్ చేస్తుంటావుగా, ఒక డిబేట్లో ఒక రెడ్డినే, మీకు మంచి స్నేహితులే కదా, చాలా మంచి స్నేహితులు, ఒక డిబేట్లో ఒక రెడ్డినే చెప్పుతో కొట్టి నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తిని నేను ఒక మాట అడుగుతున్నా, ఒక సవాల్ నీకు విసురుతున్నా. ఒక్కరి పేరు చెప్పన్నా, ఢిల్లీలో మాల కులస్తుడు మాదిగ కులస్తుడని చెప్పి సీటు తెచ్చుకున్న ఒక్క పేరు చెప్పన్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్.